సో ఈ మధ్య చాలా మందికి డిబేట్ ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు పాల ఉత్పత్తులు మంచివా కాదా. సో ఇది ఫర్టిలిటీకి మంచివా కాదా నేను డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు మనకి తెలిసిందే బయట అంతా కల్తీ ఎక్కువ అయిపోయి మనకి వచ్చే బఫెలో మిల్క్లో కూడా అడల్ట్రేటెడ్ అంటే హార్మోన్స్ ఇచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో మెయిన్గా మనకి ఇప్పుడు ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ వల్ల అంటే వెన్న తీయని పాల వల్ల మనకి ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు, అంటే ADEK ఇవి మనకి ఎక్కువగా లభిస్తాయి. దీనివల్ల మనకి ఫర్టిలిటీ అనేది బూస్ట్ అవుతుంది. అలాగే ఈ పాలల్లో ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా అంటారు, అది ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా మన పొట్టలో లైనింగ్ మొత్తంలో ఉండి అట్నుంచి మళ్ళీ ఎండోమెట్రియం గర్భసంచి పొర లోపల కూడా వెళ్ళి మనకి మంచిగా పిండం అనేది అతుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ ఫుల్ ఫ్యాట్ పాల వల్ల మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి వీటి వల్ల లోపల ఎగ్ డెవలప్మెంట్ కానీ ఓవ్యులేషన్ కానీ అలాగే పిండం అతుక్కునేదానికి హెల్ప్ చేస్తుంది.